ఈ రోజు నాగార్జున గారు ఈ వీక్ మొత్తం జరిగిన ఇన్సిడెంట్స్ లో ఏవైతే అన్ఫెయిర్, ఏవైతే అన్యాయం జరిగింది, ఏవైతే ఖచ్చితంగా వీకెండ్ లో మాట్లాడాలి అనే పాయింట్స్ ఉన్నాయో దాని గురించి మనం మాట్లాడుకుందామండి. నా ప్రకారంగా అసలు ఖచ్చితంగా హోస్ట్ ఇవి అడ్రస్ చెయ్యాలి అన్న మాత్రమే ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. మీకు ఏమన్నా పాయింట్స్ ఉంటే, అంటే నేను చెప్పినవి కాకుండా ఇంకా మీకు ఏమన్నా అనిపించాయి ఖచ్చితంగా ఇది క్వశ్చన్ చెయ్యాలి, అక్కడ ఇంజస్టిస్ జరిగింది అనిపించిన పాయింట్స్ ఏమన్నా ఉంటే కమెంట్ చేసి తెలియజేయండి. సో ఫస్ట్ అయితే వీడియో స్టార్ట్ చేసే ముందు కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి. అట్లీస్ట్ ఈ వీడియోకి ఒక 50 likes తో అన్నా ఇంప్రూవ్ అవుదాము అనేసి అనుకుంటున్నాము. సో ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఏంటి అంటే మెయిన్ గా అడ్రస్ చేయాల్సిన ఇష్యూ 2 days నుంచి ప్రోమోల తర్వాత కానీ ఎపిసోడ్ తర్వాత కానీ ఇంత ట్రెండ్ అవుతుంది అన్నదే కాదు, టికెట్ టు ఫినాలే రేస్ లో ఒకరికి అన్యాయం జరిగింది బికాస్ ఆఫ్ ఒక డెసిషన్, సంచాలక్ డెసిషన్ వల్ల. మిగతా కెప్టెన్సీ టాస్క్లు వేరు, ఇది టికెట్ టు ఫినాలే వేరు. దట్ టు వాళ్ళు ఇది చాలా ఇంపార్టెంట్, మనం దీన్ని కొడితే మనం సేఫ్ టాప్ 5 లో ఉంటామో, లేకపోతే వాళ్ళ ఇది వాళ్ళకు ఉంటుంది. బయట ఏం జరుగుతుంది, బయట ఓటింగ్స్ లో మనకు తెలుసు వాళ్ళు సేఫే కదా ఎందుకు అంత పోరాడుతున్నారు అనేసి, బట్ వాళ్ళకి తెలియదు కదా అది. ఇప్పుడు ఇదంతా ఏంటంటే సంజన గారి గురించి. సంజన గారు ఎక్కడైతే ఫస్ట్ అవుట్ ఆఫ్ ద రేస్ అయిపోయారో ఆవిడ మరి సమన్యాయం చేశారు అని మనం అందరం అనుకున్నాం ఆ రోజు తనూజ అండ్ సుమన్ అన్న టాస్క్ విషయంలో. బట్ అదే సంజన గారు రీతు వర్సెస్ బర్నీ గారి టాస్క్ లో ఆవిడ కన్ఫ్యూజ్ అయింది. ఓకే ఆవిడకి తెలీదు సేమ్ షేప్స్ ఉన్నాయి, బట్ స్టిల్ అది క్వశ్చన్ రేస్ చేశాక దాన్ని పాజ్ చేయడము అండ్ రీతు రింగ్ పెట్టుకోవడం అనేది తప్పు, అది అక్కడ అడ్రస్ చేయలేదు. ఆవిడ డెసిషన్ ని జస్టిఫై చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు తప్పితే దీనికి ఏం చేద్దాము, బిగ్ బాస్ ని ఆదేశం అడగడము, సజెషన్ అడగడము అని ఇటు ట్రై చేయకుండా ఇది నా డెసిషన్ ఫైనల్, నేను అన్ని చూశాను, ఆయన గెలవాలనే నేను మనస్ఫూర్తిగా అనుకున్నాను, బట్ స్టిల్ అక్కడ విన్ అయింది రీతు అని అనడానికి, రీతు రింగ్ దాచిపెట్టడం 100% రాంగ్. అది తెలిసి దాన్ని క్వశ్చన్ చేయలేదు అక్కడ. ఇంకొకటి ఏంటి అంటే షేప్స్, సేమ్ షేప్స్ అని బిగ్ బాస్ అనౌన్స్ చేశాక కూడా షేప్ అంటేనే ట్రయాంగిల్, సర్కిల్, రెక్టాంగిల్, మరి సేమ్ షేప్ అని ఎందుకు చెప్తారు, సేమ్ అంటే ఈక్వల్ గా ఉండాలి అని. తర్వాత అక్కడ దొరికింది కదా, దాని గురించి క్వశ్చన్ చేయలేదు. సో దీని వల్ల అన్యాయం జరిగింది బర్నీ గారికి, ఖచ్చితంగా ఇది అడ్రస్ చేయాల్సిన ఇష్యూనే. నెక్స్ట్ వచ్చేసి కళ్యాణ్ గురించి. సో మనము ఐ థింక్ 3 days బ్యాక్ వీడియోలో చెప్పుకున్నాము ఏంటి అంటే కళ్యాణ్, తనూజ, ఇమాన్యుయల్, రీతు వీళ్ళు డెమాన్ గురించి ఏదో డిస్కషన్ చేయడము, బిగ్ బాస్ కళ్యాణ్ ని అంటే గట్టిగా అరవడము ఇది జరిగింది. బట్ అది మనకి లైవ్ లో గానీ ఎపిసోడ్ లో గానీ టెలికాస్ట్ అవ్వలేదు, ఒక రూమర్ లాగే స్ప్రెడ్ అయింది అనుకుందాం. బట్ స్టిల్ నెక్స్ట్ డే బర్నీ గారు క్లియర్ గా అన్నారు, ఇన్ని డేస్ లో ఏ కెప్టెన్ ని బిగ్ బాస్ ఇంత గట్టిగా అరవలేదు, సో బాగా గట్టిగా పడ్డది అని అన్నారు. ఎందుకన్నారు, ఈ ఇన్సిడెంట్ ని బట్టే, వాళ్ళు హౌస్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి అరిచి చెప్పారా, ఎలా చెప్పారు, ఏం జరిగింది అనేది మనకంటే బాగా హౌస్ లో ఉన్న వాళ్ళకి క్లియర్ గా తెలుస్తుంది. మేబీ వాళ్ళు సీక్రెట్ గా మాట్లాడుకునేటి మనకు తెలుస్తాయేమో కానీ ఇలా జరిగేటి హౌస్ లో ఉన్న వాళ్ళకే తెలుస్తాయి. మరి ఈ విషయాన్ని అడ్రస్ చేస్తారా, లేకపోతే లాస్ట్ వీకెండ్ లాగా బీప్ సౌండ్స్ గురించి ఏదైతే క్వశ్చన్ చేయకుండా వదిలేశారో మరి దీన్ని అలాగే వదిలేస్తారా? క్వశ్చన్ చేస్తేనే బెటర్. క్వశ్చన్ చేయకపోవడం వల్ల అక్కడ అంత కష్టపడి ఆడిన వాళ్ళకు కూడా నెగిటివ్, ఐ మీన్ వీళ్ళేదో వాళ్ళని సపోర్ట్ చేస్తున్నట్లు బయట పోర్ట్రే అవుతుంది. సో క్వశ్చన్ చేస్తేనే బెటర్. మరి నాగార్జున గారు ఎలా అడుగుతారు ఏంటి అనేది మాత్రం ఎపిసోడ్ అయ్యాక మాట్లాడుకుందాము. నెక్స్ట్ క్వశ్చన్ చెయ్యాలి ప్లస్ అప్రిషియేట్ చేయాలి, ఎందుకంటే లాస్ట్ కెప్టెన్ అయ్యాడు, ప్లస్ ఐ మీన్ టికెట్ టు ఫినాలే కొట్టాడు. అండ్ ఫస్ట్ నుంచి కూడా ఐ థింక్ కళ్యాణ్ ఆడిన గేమ్స్ లో ఎక్కడ ఒక ఫౌల్ గానీ ఏమీ లేదు, కరెక్ట్ గా ఆడుకుంటా వచ్చాడు కాబట్టి మేబీ టికెట్ టు ఫినాలే కొట్టగలిగాడు అనమాట. ఇంకొచ్చేసి ఇమాన్యుయల్ అండ్ సంజన టాస్క్ లో ఇప్పటి వరకు సంజన గారినే సంచాలక్ గా ఫెయిల్ అన్నాం కదా, మరి అక్కడ రీతు సంచాలక్ గా కూడా ఎంత మాత్రం ఇది చేసింది, బికాస్ రీతు సంచాలక్ గా చేసిన చాలా టాస్క్లు ఏదో ఒక ఇష్యూతోనే, డెమాన్ ఉన్నాడు అంటే డెమాన్ కి ఫేవర్ చేయాలని చూస్తుంది. ఇటు ఈ టాస్క్ లో కూడా సంజన గారిదే ఎక్కువ అబ్జర్వ్ చేయడం వలన ఏమో తెలియదు కానీ ఇమాన్యుయల్ ది కూడా అక్కడ చెప్పింది ఏంటి, థ్రెడ్ చేతిలో పట్టుకోవాలి, ఈ చేతికి ఆ చేతికి మార్చుకోవచ్చు బట్ స్టిల్ చేతితో పట్టుకోండాలి. కానీ 2 చేతులతో మనోడు బాల్స్ పట్టుకునేది క్లియర్ గా ఇమేజ్ చూస్తున్నాం, బాడీకి చుట్టుకొని ఉంది.
చేతిలో లేదు కదా, అక్కడ హ్యాండ్ లో పెట్టుకోవాలి, హ్యాండ్ లో ఉండాలన్నదే కదా టాస్క్. ఫస్ట్ లోనే పాపం సంజన గారికి ఛాన్స్ పోయింది, అక్కడ ఇమాన్యుయల్ గెలిచాడు. సో దీని పరంగా రీతుని క్వశ్చన్ చేయాలి, ఇమాన్యుయల్ ని క్వశ్చన్ చేయాలి. రీతు ఏం చెప్తుంది ఇంక ఈజీగా, అయ్యో నేను చూడలేదు సార్, ఇటు ఫోకస్ అది అని చెప్పేస్తుంది. ఇమాన్యుయల్ ఏంటి, నేను గేమ్ లో ఉన్నానని చెప్పే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఈ క్వశ్చన్ రైజ్ చేస్తే. కానీ నష్టపోయింది ఎవరు, సంజన గారు. సో ఆవిడ ఫస్టే పోవడం వల్లనే ఆవిడ ఇంకా తర్వాత ఇవన్నీ వచ్చాయి. ఇంకొకటి ఏంటి అంటే, ఈ సాంగ్ విషయం ఏదైతే సంజన గారు అంత ఫీల్ అయ్యారు అని చెప్పారు, అంత పెద్ద ఇష్యూ కాకపోవచ్చు అది, బట్ స్టిల్ ఏంటి అంటే దాంట్లో నిజంగా ట్రూ ఎమోషన్ అనే అనిపించింది. మేబీ దాన్ని కూడా క్వశ్చన్ చేస్తారు, అంటే ఎందుకు అంత నెగిటివ్ గా తీసుకున్నావు సంజన, అది మదర్ సాంగ్ అని ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తారా అనేది కూడా చూడాలి. ఇంకా రీతుని అడగడానికి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఐ మీన్ ఈ సంచాలక్గా ఇదొకటి, రింగ్ దాచిపెట్టిన టాస్క్ ఒకటి, డెమాన్ కోసం పోరాడిన పోరాటం, తర్వాత డెమాన్ రీతు కోసం పోరాడిన పోరాటం. సో వీళ్ళిద్దరిని అయితే ఈ క్వశ్చన్స్ రేస్ చేయాలి. అండ్ డెమాన్ నామినేషన్స్ లో ఏదైతే సవాల్ ఇసిరాడో దానికి అప్రిషియేట్ చేయొచ్చు. తర్వాత పాపం మడ్ అండ్ ఫ్లవర్ టాస్క్ లో అనుకుంటా ఎక్కడో ఇంకా ఫిజికల్ అది ఇది మాటలు వచ్చేసరికి డల్ అయిపోయాడు. ఐ మీన్ ఆ టాస్క్ వదిలేశాను అన్నట్లు ఇది చేశాడు అనమాట. సో అంత ఛాలెంజ్ ఇసిరి నువ్వు ఎలా అయ్యా వదిలేస్తావు అని మరి క్వశ్చన్ చేస్తారా, చేస్తే బాగుండు. ఎందుకంటే అప్పుడన్నా మనోడికి అర్థమవుతుందేమో, ఫిజికల్ అని ఒక మాట అన్నారనేసి ప్రతి దాంట్లో గివప్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆడాలి. ఇంకా సుమన్ అన్నకైతే ప్రపంచం సృష్టించినందుకు అప్రిషియేషన్ జరుగుతుంది. ఎండ్ ఆఫ్ ద డే గెలిచినా గెలవకపోయినా, ఐ మీన్ ఈ వీక్ ఎలిమినేట్ అవుతాడు, లీస్ట్ ఛాన్సెస్ ఉన్నాయి, ఇన్ని ఉన్నా కూడా గేమ్ లో టఫ్ ఫైట్ ఇచ్చాడు. తనుజాన్ కూడా అప్రిషియేట్ చేస్తారు, బికాస్ తనకి పెయిన్ ఉన్నా కూడా లాస్ట్ వరకు గివప్ ఇవ్వకుండా ఆడింది. బట్ సుమన్ అన్న అయితే ప్రభంజనం సృష్టించాడు. కళ్యాణ్ అండ్ డెమాన్ తో కూడా ఈక్వల్ ఫైట్ ఇచ్చాడు, నెక్స్ట్ కళ్యాణ్ తో కూడా ఈక్వల్ ఫైట్ ఇచ్చాడు, అదైతే 100%. కళ్యాణ్ కి అయితే గేమ్స్ వైజ్ అప్రిషియేషనే ఉంటుంది. బట్ ఆ గట్టిగా మాట్లాడింది ఒకటి బర్నీ గారితో, ఎందుకు అంటే ఆ రీజన్ గురించి, ఆ టాపిక్ గురించి ఎక్కువ డిస్కస్ చేయరేము. బికాస్ ఆ రోజు కూడా తనూజాకి ఆ 5th వీక్ కెప్టెన్సీ ఏదైతే ఆ షూది ఉందో తనూజాకి చూపించారు అండ్ ఆడియన్స్ మనం చూసాము. బట్ స్టిల్ దాంట్లో బలైన ఇద్దరికి తెలియదు, కళ్యాణ్ కి కావచ్చు డెమాన్ కి కావచ్చు. వాట్ ఎవర్ కళ్యాణ్ శ్రీజ వల్ల తెలుసుకున్నాడు తప్పితే బిగ్ బాస్ ద్వారా తెలియలేదు. సో మేబీ ఆ డిస్కషన్ గురించి అంత డిస్కస్ చెయ్యరేమో ఆ టాపిక్ గురించి అని అనిపిస్తుంది. మరి క్వశ్చన్ చేస్తే బాగుండు, అట్లీస్ట్ అప్పుడన్నా అందరికి క్లారిటీ వస్తుంది, లైక్ వీళ్ళు ఏం తెలియకుండానే అది జెన్యున్ గా గెలిచారు. ఇప్పుడు బర్నీ గారికి ఎక్కడో ఆ గిల్ట్ ఫీలింగ్ ఉంది కదా, అప్పుడు నాకు అన్ఫేర్ జరిగింది అని. మేబీ ఆ క్లారిఫికేషన్ ఇస్తే బర్నీ గారికి కూడా కొంచెం మనస్తృప్తిగా ఉంటది అనమాట. ఇంకా తనూజ అవుట్ ఆఫ్ ద రేస్ వెళ్ళినా తర్వాత కళ్యాణ్ కి సపోర్ట్ చేసిన విధానం, అంటే కళ్యాణ్ ఎవరైతే టార్గెట్ చేస్తారో వాళ్ళని నేను టార్గెట్ చేస్తా, స్టాండ్ తీసుకోవడం. అండ్ ఏదైతే బర్నీ గారి విషయంలో ట్రయాంగిల్ రెక్టాంగిల్ స్టోరీ నడుస్తా ఉందో దాంట్లో మెయిన్ వీళ్ళందరి కళ్ళు కనిపించకపోయినా సపోర్టింగ్ లో ఇదైపోయినా తనూజానే పాయింట్ రైజ్ చేసింది. అండ్ తనూజాది బర్నీ గారి బాండ్ కూడా ఈ వీక్ బాగా మనకు క్లియర్ గా కనిపిస్తా ఉందన్నమాట. ఇదేమి నాట్ అనే అంటే ఏదో నెగిటివ్ చేయడానికి కాదు, ఆన్ ఏ పాజిటివ్ నోట్, అది అర్థం చేసుకోండి. అంటే ఒక టాపిక్ రైజ్ చేస్తానే మీరు నెగిటివ్ చేసేస్తున్నారు అని కామెంట్స్ వచ్చేస్తున్నాయండి. ఇక్కడ నెగిటివ్ చేయడానికి ఏం లేదు, బాండ్ అనే చెప్తున్నాం, అండ్ దట్ టు అనే పాజిటివ్ నోట్ చెప్తున్నాము. సో ఇవన్నీ ఖచ్చితంగా అడగాలి అని అయితే నాకు అనిపిస్తుంది. డెమాన్ పవన్ కూడా ఏంటి అంటే తర్వాత ప్లాంక్ టాస్క్, ఐ మీన్ కళ్యాణ్ అండ్ డెమాన్ సుమన్ అన్న ఆడినప్పుడు గట్టిగా ఆడి గెలిచాడు, అపోనెంట్ కూడా స్ట్రాంగే సెలెక్ట్ చేసుకున్నాడు. లైక్ కళ్యాణ్ ఏదైతే సుమన్ అన్నని సెలెక్ట్ చేసుకున్నాడు, అక్కడ బర్నీ గారికి ఛాన్స్ ఇవ్వకుండా స్ట్రాంగ్ కాకుండా వీక్ అని వాళ్ళ ఉద్దేశంలో సెలెక్ట్ చేసుకున్నాడు. బట్ డెమాన్ అలా కాకుండా సెలెక్ట్ చేసుకున్నాడు, కానీ ఫైనల్ గా పాపం తనకి బ్యాడ్ లక్ అండ్ అది టైట్ గా ఉంది, బ్యాడ్ లక్, ఆ రెడ్ నేను సెలెక్ట్ చేసుకుంటే బాగుండు, ఇవంతా కూడా చాలా ఫీల్ అయ్యాడు. దానికి ఏమైనా మోటివేషన్ చేస్తారేమో మరి నాగార్జున గారు. సో ఈ వీక్ ఇన్సిడెంట్స్ మీద అయితే ఇవన్నీ ఖచ్చితంగా క్వశ్చన్ చేయాలి, చేస్తారని అనుకుంటున్నాం. ఇంకేదన్నా ఇష్యూ ఉందా లైక్ అడ్రస్ చేయడానికి, డిస్కస్ చేయడానికి, ఖచ్చితంగా అడగాలి, ఇక్కడ అన్ఫేర్ జరిగింది అని మీకు ఏదైనా అనిపిస్తే కమెంట్ చేయండి. ఇంకొకటి ఏంటి అంటే
ఆల్మోస్ట్ ఇంకా రేపు సేఫింగ్ ఉంటుందో ఉండదో, ఐ మీన్ ఎపిసోడ్ లో ఏం చేస్తుంది, ఇవైతే క్వశ్చన్స్ అన్ని రేస్ చేయబోతారు. నెక్స్ట్ ఎలాగో టికెట్ టు ఫినాలే మన కళ్యాణ్ కొట్టిన విషయం తెలిసిందే. కాకపోతే మరి అది తనకే సొంతమా లేకపోతే దాన్ని ఏమన్నా తీసే ఛాన్స్ ఉందా? బికాస్ ఎందుకు అంటే ఇవన్నీ అన్ఫేర్ జరిగాయి, టాస్కుల్లో ఇలా జరిగాయి కాబట్టి. ఎందుకంటే ఇప్పుడు బర్నీ గారు వర్సెస్ రీతు అన్నప్పుడు ఒకవేళ అది ఫెయిర్ గా జరుగుండి మేబీ బర్నీ గారు గెలుచుంటే బర్నీ గారు ఫైనల్ రేస్ లో ఉండేవాళ్ళు, ఒకవేళ గేమ్ రివర్స్ అయిండేదేమో చెప్పలేం కదా. ఈ పాయింట్స్ ని కన్సిడర్ చేసుకొని మళ్ళీ ఏమన్నా రీగేమ్ ప్లాన్ చేస్తారా? ఇవి జస్ట్ క్వశ్చన్ మార్క్ మాత్రమే, ఇదేది స్టేట్మెంట్ కాదండి. ఒకవేళ ఏమన్నా జరగచ్చా అని అంతే. సో మీకు అలా అనిపిస్తే కమెంట్ చేయండి అండ్ వీడియో అయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.